అదేవిధంగా ఈ పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మహాస్వామి మార్గంలో చంద్రశేఖర స్వామి మార్గము చాలా ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. దీని నాణ్యత లేదు అన్నారు. ఒక తార్ రోడ్ వేయడానికి, ఒక బీటీ రోడ్ వేయడానికి ఎలా కష్టపడతారో, ఏం వర్క్ చేయాలో మీకు తెలుసా? బీటీ రోడ్ వేసే ముందు లెవెల్ వేయాలి, 40 mm వేయాలి, 30 వేయాలి, 20 mm వేయాలి, చిప్స్ వేయాలి. అదే విధంగా తార్ వేసిన తర్వాత లెవెల్ చూడాలి, ల్యాండింగ్ చూడాలి. ఇలా ల్యాండింగ్ చూసి నాణ్యత చూసి రోడ్లు వేయడం జరుగుతుంది. అంతేగాని మార్నింగ్ అనుకొని సాయంత్రం అనుకొని పొద్దున్నే వేసేదానికి కుదరదు. మీ విషపరాతలు ఇక మానండి. ఈ రోడ్లు వేసేదానికోసం గౌరవ ఆనాటి డిప్యూటీ మేయర్ 2.5 సంవత్సరమే డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు. పగలు రాత్రి లేదు, ఎండ వాన లేదు, నిద్ర లేకుండా కూడు లేకుండా ఈ రోడ్ల చెట్లు ఎలా ఉన్నాయి. ఇది ఈ రోజు ఒక రూపు తెచ్చి ఒక పెద్ద మంచి మాస్టర్ ప్లాన్ రోడ్లు అయింది. ఎంతో మందికి ఉపయోగకరమైన ఒక మంచి రోడ్డు అయిందంటే దానికి కారణం భూమన్ అభినయ్ గారు. ఇంత కష్టపడిన మా నాయకుడికి మీరు సేలవా తప్పి పుష్పగుచ్చు అప్రిషియేట్ చేయొద్దు. మనసు చూపుతనే ఒక చిన్న విషపు రాతలు మాత్రం రాయిద్దని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.